నశిస్తున్నది. ఈ కారణముగానే వారు నిన్ను వైరిగా భావిస్తున్నారు. మాతా, వారు కోరుతున్నది నా మనసులో ఉన్నది. వీటి సంబంధము కేవలం జీవనంతో కాదు, విశ్వాసముతోనే. విశ్వాసం జీవన కంటే అధికమైనది. జీవన రక్షణం కోసం విశ్వాసమును మార్చుకుంటే అంతకంటే పాపం మరొకటి లేదు. నీ పుత్రుడు అల్పుడు కాదు మాతా. ఈ శరీరం నీ పవిత్రమైన పాలతో పెంచి పోషించినది. నీవు నా గురించి చింతించకు. నా విశ్వాసంపై విశ్వాసం ఉంచు. నా జీవన్మరణాల అధికారం కేవలం ఈశ్వరునికి మాత్రమే ఉన్నది. నేను దేవర్షి శిష్యుడను. చాలా సమయమైనది మహారాణి. మహారాజు ఆదేశానికి విరుద్ధంగా రాకుమారిని కలుసుకొనిచ్చాను. దయచేసి మరలండి, లేకుంటే నా ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుంది. భగవతే నారాయణాయ. స్వామి, 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 తమరు 2 సార్లు నా పుత్రుని వధించాలనుకున్నారు. కానీ తమరే కళ్ళారో చూశారు. 2 సార్లు వాడు రక్షింపబడ్డాడు. ఇక మరేమీ వలదు. ఇది ప్రకృతి లీలగా భావించి వారిని ప్రాణాలతో వదిలివేయండి స్వామి. తమరు అంగీకరిస్తే నేను నా పుత్రుని తీసుకుని తమ రాజ్య సరిహద్దులకు దూరంగా వెళ్ళిపోతాను. నేను నా పుత్రుని తమ సమక్షమునకెన్నడూ రానివ్వను. ఎన్నటికీ రానివ్వను. ఎన్నటికీ రానివ్వను. మహారాణి, వాడు నాకు ముఖం చూపించడమా కాదా అన్నది ప్రస్తుత ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటంటే, వాడు నన్ను ఈశ్వరుడిగా స్వీకరిస్తాడా లేదా అన్నదే. నా వలే విష్ణువుని తన వైరిగా భావిస్తాడా లేదా అని. ఒకవేళ వాడలా భావించని పక్షంలో వాని అస్తిత్వానికి ప్రమాదం తప్పదు. నాకు వ్యతిరేకంగా ఉన్న వారికి జీవించే అధికారం లేదు మహారాణి. వాని కోసం కాకుండా నాపై దయ చూపండి స్వామి. తండ్రిగా పుత్రుడిపై దయ చూపకపోయినా మాతగా నా కోసమైనా వానికి ప్రాణభిక్ష పెట్టండి. మహారాణి, నీవు పత్నివి మాత్రమే కాదు, మాతవి కూడా. నీవు నీ జీవన క్షేత్రమును నిర్ణయించుకో. బాగా ఆలోచించు. పతివ్రతా ధర్మాన్ని పాటిస్తావో లేక త్యజిస్తావో? పుత్ర వ్యామోహంలో పడిపోయావు. మహారాణి, నేను కేవలం తండ్రినే కాదు, రాజుని, ఈశ్వరుణ్ణి, సర్వేశ్వరుణ్ణి.
నా దృష్టిలో ఈశ్వరత్వమే రక్తపాశానికన్నా అధికమైంది మహారాణి. ప్రస్తుతం నాకు ఏకాంతం కావాలి. భగవంతుడు హిరణ్యకశిపుల వారికి జయము జయము. ప్రభు, నాకేమీ అంతుపట్టడం లేదు. పర్వతం నుంచి రాజకుమారుణ్ణి నేనే స్వయంగా తోసివేశాను. అదృష్టవశాత్తు దరిద్రి మీద పడవలసిన వాడు ఒక కర్షకుని వాహనంలో తిరిగి దర్శనమిచ్చాడు. ఆ విధంగా రక్షింపబడ్డాడు. అదృష్టం కాదు, ఇది కూడా విష్ణు దుష్కర్మే. అతడే ప్రహ్లాదుని ప్రాణాలను రక్షించాడు. స్వరబాలు! ఆ అదృష్టం నా శక్తి ఈశ్వరత్వాల్ని సవాలు చేస్తుందా? అటువంటి సంఘటన సంభవించడానికి ఏమాత్రమూ వీల్లేదు. ఈ సంఘటన ఎలా జరిగిందంటే, జరిగినదంతా తమరి దృష్టికి దూరంగా జరిగినది. కానీ ఈసారి అలా జరుగదు. ఎందుకంటే తమరి హస్తాలకే ప్రహ్లాదుడు చిక్కాడు. నాకు ఒక నిరుపమానమైన ఉపాయం తోచుచున్నది. దానితో ప్రహ్లాదుని జీవనము అంతమవుతుంది. ఏమిటా ఉపాయం? శీఘ్రమే చెప్పు, శీఘ్రమే చెప్పు. ప్రహ్లాదుడు కారాగారంలో బందీ. కారాగారంలో సమస్త బందీల కోసము భోజనము, జలపానములు ఇస్తుంటారు. రేపు ప్రహ్లాదునికి జలపానాలు ఇచ్చే సమయంలో నేను అక్కడే ఉంటాను. ఆ జలపానంలో నేను ఎలాంటి విషయాన్ని కలుపుతానంటే, అది వాని జీవనాన్ని హరించి వాని మృత్యువునకు కారణమవుతుంది. బాగుంది, చాలా బాగుంది స్వరభాను. నాకిప్పుడు విశ్వాసం కలిగింది. దుష్ట ప్రహ్లాదుడు ఆ విష ప్రభావం నుండి తప్పించుకోలేడు కదా? ఎన్నటికీ తప్పించుకోలేడు ప్రభు, ఎన్నటికీ తప్పించుకోలేడు. నన్ను నమ్మండి. రేపు ప్రహ్లాదుడు తన జీవితంలో ఆఖరి సూర్యోదయాన్ని చూస్తాడు. ఆ తర్వాత అతడి జీవన సూర్యుడు శాశ్వతముగా అస్తమిస్తాడు. భగవంతుడు హిరణ్యకశిపునకు జయము. నారాయణ నారాయణ. దేవర్షి, ప్రహ్లాదుడు క్షేమమేనా? ఇంతవరకు కుశలమే. కానీ రేపేమి జరుగునో ఎవరికి తెలుసు? ఎందుకు? దుష్ట హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి ఏదైనా అపకారం తలపెట్టబోతున్నాడా? మాత, హిరణ్యకశిపుడిప్పుడు స్వరభాను సలహాను పాటిస్తున్నాడు. ఏమని సలహా ఇచ్చాడా దుష్టుడు? సత్యం పలకాలంటే మాత, దుష్టుడి సలహా దుర్మార్గమైనదే. స్వరభాను సలహా ఏమిటంటే, ప్రహ్లాదుని భోజనంలో విషం కలపాలని, దాని ప్రభావంతో ప్రహ్లాదుడు మరణించాలని. అదే పన్నాగం. లేదు, అసంభవం. అలా జరగరాదు. ముమ్మాటికి ఆ విధంగా జరగనివ్వను. ఆహా, విషం పేరు వినగానే మాత అంతర్ధానమైనది. ఏమిటి దేవర్షి, తమరు ఆశ్చర్యచకితులైనట్టున్నారు? ప్రణామం జనార్దన. ప్రణామం. నేను మాతకు ఒక విషయం తెలియజేయాలని వచ్చాను. హిరణ్యకశిపుడు ప్రహ్లాదును వధించాలనుకున్న విషయం. కానీ విష్ణుపురా